మనమంతా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99 సంవత్సరాల ప్రస్థాన పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి బాధ్యులు కాంగ్రెస్ దత్తి సురేష్ గారు ఈ మహాసభలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ప్రముఖులైనటువంటి పూర్వ నాగేశ్వరరావు గారు, మన ముందు ఉన్నటువంటి ఈ రాష్ట్ర పార్టీ కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కోదండరెడ్డి సాంబశివరావు గారు, మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంతరావు గారు, జమ్మల జితేందర్ గారు, వేదికపై ఆశీర్వైనటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ రథసారథులు, ఈ సభలో హాజరైనటువంటి పోరాట యువకులు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా నాయకులు, యువకులు, విద్యార్థులకి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ 99 సంవత్సరాల ప్రస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అనేక మంది అమరులైనారు, అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వారందరికీ మీ అందరి తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవ జైలు ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రపంచంలో సోవియట్ రష్యాలో విప్లవం నేర్పుకున్న తర్వాత, ప్రపంచంలో సోవియట్ రష్యాలో విప్లవం నేర్పుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి మేధావులు ఆ విప్లవం నేర్పుకున్న తర్వాత వైపు ఆ వెలుతుల్లో ప్రయాణం చేశారు. వారందరూ ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంతో పాటు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి సోవియట్ రష్యా పాస్టేట్లో మొదటి ఇంటర్నేషనల్ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ సోవియట్ రష్యాలో విప్లవం జరుపుకున్న తర్వాత 1920లో పాస్టేట్లో భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ మేధావులుగా సమావేశానికి వెళ్ళారు. ఆ సమావేశంలో శిక్షణ పొంది భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, నిర్మాణం చేయడానికి తిరిగి వస్తున్న సందర్భంలో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్య మొదలు వాళ్ళని పెషావర్ కుట్ర కేసులో ఇరికించారు. పెషావర్ కుట్ర కేసులో అనేక మందిని ఇరికించి జైల్లో పెట్టారు. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు రాష్ట్ర జీవితాన్ని గ్రూపులుగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా 1925 డిసెంబర్ 26న కాన్పూర్ అనేటటువంటి పాఠశాల కేంద్రంలో సమావేశమైనారు. సుమారు 300 మంది 300 వేల ఆ కాన్పూర్ సమావేశంలో ప్రతినిధులుగా పాల్గొన్నారు. దానికి పెషావర్ కుట్ర కేసులో
వీళ్ళందరికీ ఆహ్వానం పలికాడు. సింగరావేలు చెట్టియార్ ఆయన ఆ మహాసభకు అధ్యక్షత వహించాడు. ఆ విధంగా 1925 డిసెంబర్ 26వ తారీఖు ప్రారంభమైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం 28 వరకు కొనసాగింది. ఆనాడు ఎస్ఏ నాగేంద్ర జైల్లో ఉన్నాడు. పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవడానికి మొదలుపెట్టడం చేయడానికి ఎస్సీ జాతీయ గారు కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరినీ లాహోర్ కుట్ర కేసులో ఎక్కించి 1930 మార్చి 31వ తేదీన లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరిశారు. అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్ట్ పార్టీని విచ్ఛిన్నం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీని విచ్ఛిన్నం చేసి వాళ్ళ అధికారాన్ని చెలాయించుకోవడానికి ఆనాడు బ్రిటిష్ పాలకులు లాహోర్ కేసు కామ్రేడ్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల్ని 1931 మార్చి 31వ తేదీన ఉరిదీశారు. లాహోర్ అనేక మంది నాయకులందరినీ బ్రిటిష్ పాలకులు కుట్ర కేసులో పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, మేరట్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, అనేక కుట్ర కేసులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని హింసించి వాళ్ళు ఏంటంటే ఉశిక్ష వేయించి జైళ్లలో నిర్వహించినటువంటి విషయాన్ని కూడా మనం నెరవేర్చుకోవాల్సిన ఒక అవసరం ఉంది. కాంగ్రెస్ ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా, ప్రకృతి సంపద, ఈ ప్రకృతి సంపద ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడికి అనుభవించే హక్కు, జీవించే హక్కులని చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రెండు విషయాలు చెప్పడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా? ప్రకృతి సంపదని భూమి మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడు అనుభవించేదానికి, జీవించేదానికి అభ్యంతరం చెప్పేటటువంటి పార్టీలు ఉంటే మనం ఏం చేయాలా? మనమంతా తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి నాయకత్వం అనేక పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు, అనేక విజయాలు సాధించింది. భవిష్యత్తులో అందరికీ ఆర్థిక అంతరాలు లేనట్టు సమాజాన్ని నిర్మించడానికి కోసం మనం అందరం కూడా కంకణ బద్దులం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆనందమైనటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ కమ్యూనిస్ట్ పార్టీని మొదలుపెట్టడం చేసి భవిష్యత్తులో మనం భావితరాలకి బాధ్యత వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ కొంతమంది వస్తూ ఉంటారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున 28 వరకు పార్టీ నిర్మాణం చేసుకుని 99 సంవత్సరాల నుండి 100 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భాన్ని కొంతమంది సోదరులు దీన్ని ఏంటంటే వేరే అభిప్రాయం, వేరే పద్ధతుల్లో మాట్లాడుకునేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీని చీలికలు పేరుగా చేసినటువంటి పార్టీలు వాళ్ళు వితండవాదాన్ని కూడా వాదించేటటువంటి వితండవాదాన్ని కూడా ప్రజల ముందు పెట్టేటటువంటి అవకాశం లేకపోలేదు. అందుకోసం వాటన్నింటినీ తొక్కలో పెట్టి అమలుమైనటువంటి 40,000కి మనం ఏదైనా జోహార్లో పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రస్తావించారు. వాటన్నిటికీ ఏంటంటే సమీక్షించుకోవాలి. భవిష్యత్తులో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని
మరింత ముందుకు తీసుకుపోవడానికి కంటిన మొహం కావాలని మన అందరం సందర్భంగా ప్రతిన పొందాలని అందరికీ ఈ సందర్భంలో ఈ పోరాటంలో పనిచేసినటువంటి సీనియర్స్ అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ ఆహ్వానం సన్మానం ఆహ్వానం చెప్పి సన్మానించింది. గర్వకారణం ఇంకా మిగిలిపోయినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ మండల స్థాయిలో సమావేశాల్లో ఆహ్వానించి వారందరూ కూడా సన్మాన కార్యక్రమం ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మనందరం సందర్భంగా బతికిపోవాలని అమరమైనటువంటి అమరవీరులందరికీ దోహాలు తెలియజేసి ఈ సందర్భంగా మనందరం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవడం ప్రతిజ్ఞ